ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రోజున జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య 50వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. పాయింట్స్ టేబుల్ ప్రకారం ప్రస్తుతం ముంబై 12 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుండగా రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్స్తో 8వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు 2 అడుగుల దూరంలో ఉంది. ముంబై జట్టు తమకు మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్లు గెలిస్తే ఏ జట్టుపై ఆధారపడకుండా సునాయాసంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ముంబైకి ఉన్న మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా 16 పాయింట్స్ వచ్చినా ముంబైకి పెద్ద టెన్షన్ ఉండదు. అదే రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే ఆ జట్టు తమకు మిగిలి ఉన్న అన్ని మ్యాచ్లను గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరలేదు. అన్ని మ్యాచ్లను గెలిచిన తర్వాత కూడా మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాలి. అదే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే మాత్రం ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో 2 జట్లు కూడా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుమ్రా ఒక గొప్ప బౌలర్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అంత గొప్ప బౌలర్కు కాస్త పొగరు, అసహనం ఎక్కువైతే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఈ సీజన్లో బుమ్రాలో ఉన్న మరొక కోణం బయటపడింది. బుమ్రా బౌలింగ్లో కరుణ్ నాయర్ భీకరంగా హిట్టింగ్ చేశాడు. అప్పుడు బుమ్రా ఓర్చుకోలేకపోయాడు. కరుణ్ నాయర్పై ఫైర్ అయిపోయాడు. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో అభినవ్ మనోహర్ సిక్సర్ కొట్టాడు. ఆ మరుసటి బంతి అతని పక్కటెముకల భాగంలో తగిలింది. అయినప్పటికీ బుమ్రా కనీసం అభినవ్ మనోహర్ దగ్గరికి వెళ్లి ఏమైంది అని కన్సర్న్ కూడా చూపించలేదు. ఈ 2 విషయాలు కూడా అభిమానులకు కొద్దిగా రుచించలేదు. టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, పక్క వాళ్లను గౌరవించడం కూడా నేర్చుకోవాలి అని బుమ్రాకు చురకలు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గనక బుమ్రా బౌలింగ్ ను దుమ్ము దులిపేస్తే అప్పుడు బుమ్రా ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది అని చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మిగతా బౌలర్లను ఆడినంత ఈజీ కాదు బుమ్రాని చితక్కొట్టడం. మరి బుమ్రా, వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగే ఈ బిగ్ ఫైట్లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. బుమ్రా బౌలింగ్లో సూర్యవంశీ చితక్కొట్టాలి అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముంబై, రాజస్థాన్ 2 జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా గత మ్యాచ్లో తమ ముందు మ్యాచ్లో ఆడిన తుది జట్లతోనే బరిలోకి దిగనున్నాయి. అయితే అన్ని విషయాలను గనక పరిగణలోకి తీసుకుంటే స్పిన్ విభాగంలో 2 జట్లు సమోజ్జీలుగా ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ అలానే బ్యాటింగ్ విభాగంలో రాజస్థాన్ కంటే ముంబై జట్టు చాలా ముందంజలో ఉంది. రాజస్థాన్ విషయానికొస్తే జైస్వాల్, సూర్యవంశీ, రియాన్ పరాగ్ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా ఫామ్లో లేరు. అదే సమయంలో ఆర్చర్ కూడా కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే బుమ్రా, బౌల్ట్ లాంటి క్లాసిక్ బౌలర్లు అలానే 8వ స్థానం వరకు హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఆ జట్టులో ఉండడం ఆ జట్టుకు అతిపెద్ద బలం. ఈ మ్యాచ్లో ముంబైపై రాజస్థాన్ గెలవాలి అంటే కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై బ్యాటర్స్ ను కట్టడి చేయాలి. అప్పుడు మాత్రమే రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలవగలదు. అలా చేయలేని పక్షంలో రాజస్థాన్ మరోసారి ఓటమి చెందడం ఖాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముంబై జట్టుకు గెలిచే అవకాశం 70% ఉండగా రాజస్థాన్ జట్టు గెలిచే అవకాశం 30% ఉన్నాయి. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.